శ్రీమాత్రే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమాస్మరణాద్ భవేతు. శ్రీమాత్రే నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. మనం ఈ రోజున ఏ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి మనం ఈ రోజున బుధవారం నాడు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, బయటికి తప్పనిసరి వెళ్ళినప్పుడు ఏ పరిహారం పాటించాలి అనే విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. బుధవారం అంటే తెలిసిపోయింది కదండి, మనకి బుధుణ్ణి ఆరాధించాలి. మరి ఈ రోజున ఆరాధించవలసిన దైవం అందరూ కూడా బుద్ధి బాగుండాలి, మేధస్సు బాగుండాలి, మంచి జ్ఞానం కలగాలి, వ్యాపారం మంచి అభివృద్ధిలోకి రావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఇవందరికీ ఉండే కోరికలే. మరి మనం బుధవారం ఏ దేవుణ్ణి ఆరాధించాలి అంటే ప్రధానంగా వినాయకుడిని ఆరాధించాలి. బుధవారం వినాయకుడిని ఆరాధించాలి. అదే విష్ణుమూర్తిని ఆరాధించవచ్చు, నరసింహస్వామి, దక్షిణామూర్తి, రాముణ్ణి ఆరాధించాలి. మరి ఏ దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అంటే వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు బుధవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసి ఓం గ్లౌం గణపతయే నమః, వినాయకుడు తొందరగా మనం అనుగ్రహించే మంత్రం ఓం గ్లౌం గణపతయే నమః. ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడైనా చదువుకోండి, మీకు ఎటువంటి సమయంలో చదువుకున్నా వినాయకుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. వినాయకుడికి ఇష్టమైంది ఏంటి? గరిక. శివుడికి మారేడు దళాలు, విష్ణుమూర్తికి తులసీ దళాలు, అమ్మవారికి కుంకుమ పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రని పువ్వులు. అదేవిధంగా మనకి ఈ వినాయకుడి దగ్గరికి వచ్చేసరికి గరిక, అది చాలా బయట కూడా దొరుకుతుంది మనకి. గరిక పట్టుకెళ్ళి ఆ స్వామి చుట్టూ 21 సార్లు, 21 ఏంటి వినాయకుడి కంటే వినాయక చవితి నాడు 21 రకాల పత్రితో మనం పూజ చేస్తాం. 21 వినాయకుడికి ప్రత్యేకం కాబట్టి 21 సార్లు ప్రదక్షిణ చేసి గరిక చేతితో పట్టుకుని ప్రదక్షిణ చేసి పూర్తయ్యాక వినాయకుడికి సమర్పించడం మంచిది. అదేవిధంగా ఓం గ్లౌం గణపతయే నమః, ఓం గ్లౌం గణపతయే నమః ఈ మంత్రాన్ని చదువుకుంటూ ప్రదక్షిణ చేసి ఆ స్వామికి గరికను సమర్పించడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఉండ్రాళ్ళు, మోదకాలు పట్టుకెళ్ళి నైవేద్యం పెట్టి ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకుంటైతే విఘ్నకార్యేషు సర్వం సుసిద్ధం. కాబట్టి ఆ ఎటువంటి విఘ్నాన్నైనా కూడా తీసేటటువంటి దేవుడు ఎవరయ్యా అంటే ఆ వినాయకుడు. గడప దాటాలంటే గణపతి దీవెన కావాలి అంటారు. కాబట్టి గడప దాటి బయటికి వెళ్తున్నప్పుడు ఒక్కసారి వినాయకుడి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ చూసి నమస్కరించుకుంటే ఆ కార్యం విజయవంతం అవుతుంది. అదేవిధంగా మనకి మంచి తెలివితేటలు, బుద్ధి, మేధస్సు కావాలి అంటే ఇటు వినాయకుడిని, అదేవిధంగా సిరి సంపదల కోసం మహావిష్ణువుని, మంచి తెలివితేటల కోసం, మేధస్సు కోసం, వ్యాపారం అభివృద్ధిలో రావాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా, అదేవిధంగా మనం చేసే వ్యాపారం విజయవంతంగా ముందుకు వెళ్ళాలన్నా, మన ఆలోచనలు మంచిగా ఉండాలన్నా కూడా బుధుడి యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా ఉండాలి. బుధుడి అనుగ్రహం కోసం బుధవారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆకుపచ్చని వస్త్రాన్ని బుధుడికి సమర్పించి అక్కడ కొద్దిగా పెసలు వేసి నమస్కరించడం. ఒక మంచి బ్రాహ్మణుడికి పెసరపప్పు, కిలోంపావు పెసరపప్పు ఒక ఆకుపచ్చని వస్త్రంలో వేసి బుధుడి పేరు చెప్పి మీరు దానం చేస్తే మీ వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది, మీరు ఉద్యోగంలో ప్రమోషన్లు పొంది ముందుకెళ్తారు, మీ పిల్లలు మంచి బాగా చదువుకుంటారు, వాళ్ళకి మంచి మేధస్సు వస్తుంది. అదేవిధంగా గణపతి ఆరాధన కూడా చెయ్యాలి. బుధవారం నాడు అటు గణపతిని ఇటు బుధగ్రహాన్ని ఆరాధించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్నీ కూడా మీకు విజయవంతం అవుతాయి. తప్పనిసరి బుధవారం బయటకు వెళ్ళినప్పుడు మనం కూరల్లో వాడుకునే పుదీనా ఉంటుంది,
ఆ పుదీనా ఆకుని ఒక 3 ఆకులు తుంచి జేబులో పెట్టుకుని బయటికి వెళ్ళడం కూడా మీకు కొన్ని కార్యాల్లో ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. అదేవిధంగా వినాయకుడికి బుధవారం అనే కాదు, ప్రతిరోజు నమస్కరించాలి. అలాగే బుధవారం నాడు విశేషంగా చేయాలి. మనం ప్రతిరోజు భోజనం చేస్తాం, పండగ రోజుల్లో కొన్ని ప్రత్యేకంగా స్పెషల్స్ చేసుకుంటాం. అలాగే ఆ యొక్క వినాయకుడికి కూడా ప్రతిరోజు నమస్కారం చేయండి. బుధవారం నాడు కొంచెం ఎక్కువ సమయం కేటాయించి ఓం గ్లౌం గణపతయే నమః, ఓం గ్లౌం గణపతయే నమః మంత్రాన్ని చదివి ఆ వినాయకుడికి నమస్కరించుకోండి. అవకాశం ఉన్నవాళ్ళు మీ పిల్లల మేధస్సు కోసం, మీ వ్యాపారాభివృద్ధి కోసం, మీ యొక్క ఉద్యోగాభివృద్ధి కోసం బ్రాహ్మణుల ద్వారా లక్ష్మీ గణపతి హోమం మీ గోత్రనామాలతో మీ ఇంట్లో జరిపించుకోండి. మీ వ్యాపార స్థలంలో లక్ష్మీ గణపతి హోమం, శక్తి గణపతి హోమం జరిపించుకుని బ్రాహ్మణులకి ఆకుపచ్చ రంగు వస్త్రాలు దానం చేయండి. మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఓం గ్లౌం గణపతయే నమః ఈ మంత్రం మర్చిపోకండి. రోజు 11 సార్లు చదవండి. బుధవారం నాడు 108 సార్లు చదవండి. కాబట్టి ఎటువంటి విఘ్నాలు ఉండవు, మీ కార్యాలన్నీ విజయవంతం అవుతాయి. కాబట్టి ఈ యొక్క పరిహారాలు పాటించండి, ఈ మంత్రాన్ని పఠించండి. ఆ వినాయకుడి యొక్క అనుగ్రహంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా మీరు విజయవంతంగా ముందుకు వెళ్ళాలి, మీకు విఘ్నాలు తొలగిపోవాలి అని చెప్పి అందరినీ ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.